రైట్గా ట్రంప్ సెటరికల్ కామెంట్స్ పైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు సైనిక యుద్ధాలకు కాలు దువ్వే ట్రంప్ తాజాగా సుంకాల పెంపుతో ఆర్థిక యుద్ధాలకు దిగుతున్నారంటారా? చక్రి, మీకు అట్లా రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. గురజాడ అప్పారావు గారు ఎప్పుడో చెప్పారు, భూమి స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అంతే. వాణిజ్యాలు వైరాలు ఉంటాయి కాదండి. ఇంతకుముందు చెప్పినట్టు భౌతిక యుద్ధాల కాలం కాదు, ఇది ఆర్థిక యుద్ధాల కాలం కూడా అయిపోయింది. ఆర్థిక యుద్ధాలలో సుంకాల యుద్ధం మొదలైంది. అనుభవానికి వస్తే తత్వం బోధపడుతున్నట్టు నేను చాలా రోజులు చెప్తున్నాను. ఎంటో చెప్పారు కదా, దాదాపు 6 నెలలు ఆయన ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్తున్నాను. జనవరి 20 నుంచి చెప్తున్నాను. అంటే 4 రోజులు మొదలు పెట్టిండు కదా సుంకాల యుద్ధం. ఆయన ఎక్కిన కొమ్మ నరుక్కుంటున్నాడు ఈయన అంటున్నాడు. తాను ఎక్కిన కొమ్మ తాను నరుక్కుంటున్నాడు. పోనీ సుంకాల పెంపు వల్ల ఎవరికి నష్టం అనేది కూడా ఆలోచించకుండా తనకు తాను ఎక్కిన కొమ్మ నరుక్కుంటే కింద పడిపోతాడు. అమెరికా దేశంలో 5 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి మిస్ యూ బైడెన్ అని జో బైడెన్ ను కీర్తిస్తూ ఈ దుర్మార్గుడే అని మాట పాడుతూ ఈయనను నిరసించారు కదా 5 లక్షల మంది. ఆనాడు ఈయన సుంకాల పెంపుతోని తెల్లారి కల్లా వాల్మార్ట్, లూలు అన్ని ఖాళీ అయిపోయింది. అంటే తెల్లారి వరకల్లా ఈ సుంకాల పెంపుతో రేట్లు పెరుగుతాయి, మాకు ఉన్నే కొనుక్కుందాం అన్నప్పుడు కరోనా కష్టకాలంలో ఏం జరిగిందో అట్లాగే అమెరికాలో చూడండి. మీరు ఒకసారి ఒక 3-4 నెలల కింద చూస్తే మన పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లన్నీ తెల్లారితే వస్తువులు దొరకాయని భయానికి అన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అంటే ఒక్కనాడే 5 రోజుల వ్యాపారం ఒకటే జరిగింది. 5 రోజులు జరిగింది వ్యాపారం. అంటే ఈయన దుందుడుకు చర్య వల్ల నష్టపోతాం. ఎప్పుడు చెప్తున్నారు చక్రి, మనం ఆగిన వాడే కడతాడు తారని పాటు. ఇప్పుడు మనం ఎగుమతి చేస్తున్నాం, మన ఎగుమతి మీద పెంచింది అనుకోండి, ఎవడు కడతాడు? అక్కడ కొనేవాడు కదా, మనం కాదు కాదు. కాకపోతే మనం నష్టం ఏమైంది అంటే మన వస్తువులు అక్కడ రేటు ఎక్కువైనప్పుడు వాళ్ళ వస్తువులు తక్కువ ఉంటే అప్పుడు వాళ్ళే కొంటారు, మనమే కొనరు కదా. ఇప్పుడు తాజా ఆపిల్లు మన కాశ్మీరీ అయితే మనకు 150 రూపాయల కిలో దొరుకుతాయి, 100 రూపాయల కిలో కూడా దొరుకుతాయి కొన్నిసార్లు. అదే నిన్నగాక స్విట్జర్లాండ్ నుంచి నేను ఆపిల్ వచ్చినాయి 350 రూపాయల కిలో అంట. సుంకాలు పెంచితే 350 రూపాయల కిలో. మన ఇష్టం ఉంటే కొంటాం, లేకపోతే కాశ్మీరీ ఆపిల్ కొంటాం. మనం ఏమంటాం, మనం గట్టిగా మాట్లాడితే కాశ్మీర్ ఆపిల్ కొనుక్కుందాం, స్విట్జర్లాండ్ మనకు అవసరం లేదు అనుకోవాలి కదా. అక్కడ కూడా వాళ్ళు అనుకుంటే ఎక్కువ రేటు మనది ఎక్కువైంది అనుకోండి, వాళ్ళ రేటు తక్కువ తప్పితే వాళ్ళు తక్కువ కొనుక్కుంటారు కదా. మనమే చేస్తున్నాం, ఆపిల్స్ కాశ్మీరీ కొనాలని అక్కడికి కొనాలి. అట్లానే మీ ముగ్గురు కలిసినాక మీరు అన్నట్టు అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. ఇప్పుడు కన్నడ కూడా వస్తున్నారు చక్రి, మీరు అన్నది చాలా మంచి మాటలు చెప్పారు. ఇప్పుడు ట్రంప్ కన్నడ వస్తున్నారు ముగ్గురు కూడా. మొదటి నుంచి కూడా ఎప్పుడు చెప్తుంటాను నేను, రష్యా అనేమో నమ్మదగ్గ మిత్రుడు మాట. అంటే నెహ్రూ కాలం నుంచి ఇవాళ 16 ప్రధానమంత్రిగా ఉన్న ఏది మన మోడీ దాకా అందరం అన్ని ప్రధానమంత్రులు మారినా పార్టీలు మారినా అందరం కూడా రష్యాతో స్నేహబంధం ఉంది. మొదటి నుంచి బొకారా ఉక్కు కర్మాగారం నుంచి మొదలుకొని బిలా ఉక్కు కర్మాగారం నుంచి మొదలు పెడితే, అట్లాగే మనకు నాగార్జున ఆధునిక దేవాలయాలు ఉన్నట్టుగా నెహ్రూ ఇవి కట్టడంలో కానీ అనేక సాంకేతిక రంగాల్లో అట్లా రక్షణ అన్నిట్లలో మనం వారితో బంధం ఉంది, మైత్రి బంధం ఉంది మనకి. ఎవరికి? రష్యాకు అమెరికాకు మనకి ఎప్పుడు కూడా నమ్మదగ్గ మిత్రువు కాదు. అమెరికా ఎప్పుడు నమ్మదగ్గ శత్రువు కాదు, నా మిత్రువు కాదు. కానీ చైనా నమ్మదగ్గ శత్రువు అంటున్నాడు. శత్రువే కావచ్చు, నమ్మదగ్గ శత్రువు. ఇప్పుడు దుష్టు దూరం కానీ నమ్మదగ్గ శత్రువు కదా. కానీ ఎప్పుడు దూరం ఉన్నా సరే ఇవాళ మనం కలిసి పని చేద్దాం అనుకుంటే మనం ఆనాడు చూడ హిందీ చీనీ బాయ్ బాయ్ అన్నాం మనం కదా పోయినాడు. అట్లానే మనం ఆనాడు ఏమన్నాము, హిందీ చీనీ బాయ్ బాయ్. దాంతో పాటు మనం ఏమన్నామంటే పంచశీల సూత్రాలు బోధించుకున్న మనం నెహ్రూ గారు 1954లో పంచశీల బోధించిన దేశం అని 1960s లో భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు అని పాట ఉండేది. అందులో పంచశీల బోధించిన దేశం అని మంచి గంటసాలకి ప్రమాణం మాట్లాడు. అంటే మనం ఏం చేసినాము, మీ దేశానికి ఆ తర్వాత యుద్ధం చేసారు. మన పంచశీల బోధించిన తర్వాతనే వాళ్ళు యుద్ధం తీసుకొచ్చారు. 62లో యుద్ధం చేసింది చైనా. ఆ తర్వాత ఇప్పటి వరకు డైరెక్ట్ యుద్ధం చేయలేము మనతో. పాకిస్తాన్ సపోర్ట్ చేయడము, పాకిస్తాన్ పరోక్షంగా చేయడం. ఇప్పుడు మొన్నటి ఆపరేషన్ సింధూర్ లో కూడా మనకు అది మనకు డైరెక్ట్ చైనా ఎక్కడ యుద్ధంలో పాల్గొనలేదు. గట్టిగా మాట్లాడితే అమెరికా సహాయం చేసింది ఇంకా పాకిస్తాన్, ఇప్పటికి కూడా సహాయం చేస్తుంది. వాళ్ళు ప్రపంచ బ్యాంక్ అప్పించడంలో కానీ, లేకపోతే ఇతరత్ర మొన్న ముని తీసుకుపోయి అక్కడ బింది ఇవ్వడం కానీ డైరెక్ట్ గా సహాయం చేస్తుంది పాకిస్తాన్ కి అమెరికా. మనం చైనా చేయలే. చైనాకు కొన్ని వ్యూహాలు ఉంటాయి, ఎందుకంటే పాకిస్తాన్ అవసరం ఉన్నది. వాళ్ళకి అరేబియా మహాసముద్రంలో స్థావరం కావాలి. అక్కడి నుంచి మన సిపెక్ అంటే పాకిస్తాన్ ఇండియా, మన చైనా పాకిస్తాన్ నుంచి ఒక రహదారి కావాలి వాళ్ళకు. పాకిస్తాన్ భూభాగం అవసరం ఉంది, ఆఫ్ఘనిస్తాన్ భూభాగం కొంత అవసరం ఉంది, కాశ్మీర్ లో మనం ఆక్రమించుకున్న POK ఉంది కదా, వాళ్ళకి అవసరం ఉన్నది కనుక వాళ్ళు చేస్తారు. అందుకని ఇప్పుడు మనం ఏం చేసినామంటే రష్యాతో ఎట్లాగో మైత్రి ఉంది, RIC అంటే రష్యా, ఇండియా, చైనా ఈ మైత్రి బంధం
మనం ఫిక్స్ చేసుకుందాం. 3 చేతులు కలిసినాయి పక్క దేశాలు. ఓ రకంగా చెప్పారండి, గతంలో మనకు రష్యా అనేది ఆఫ్ఘనిస్తాన్ పైకి పోతే రష్యానే వస్తుంది. యూరో ఆసియన్ ఈ స్నేహము ఇవాళ కన్నుగుట్టినట్టయింది. భయం అవుతుంది కూడా ట్రంప్ కు. మీరు చెప్పారు కదా, 3 ఫోటోలు వేసి ఆయన వ్యాఖ్యలు ఏమన్నాడు, మాకు మిత్ర దేశమైన మన భారతదేశం కోల్పోయినామంటారు. అంటే ఏమన్నట్టు మనం నష్టపోయినా అర్థమవుతుంది కదా, కోల్పోయినామంటే. ఇప్పుడు అభిజాత్య లేదుగా, అహంకారం అంతకంటే లేదు. 200% పన్ను ఎత్తా అంటున్నారు. రామారావు గారు ఎంతవరకు చూడాలి. ఇక్కడ 50 నుంచి 25 ఇక్కడ ఇండియా చైనాతో కలుస్తుందని కల్లో కూడా ఊహించలేదు ట్రంప్. అందుకే తను ఈ రకమైన సెటరికల్ కామెంట్స్ చేయడానికి పూనుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఊహించకపోయి ఉండదు. శత్రు మిత్రుడు కదా. ఇప్పుడు యాక్చువల్ గా అమెరికా చైనానే పెద్ద శత్రువు మనకు. చైనా శత్రువే కావచ్చు, కానీ అమెరికా అయితే మంచి మిత్రుడు అయితే కాదు. ఆనాడు వాజ్పేయి అప్పుడు కానీ బీజేపీ వచ్చిన ప్రతిసారి కొంచెం అమెరికాతో దగ్గర ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ వచ్చిన ప్రతిసారి కూడా మనకు రష్యాతో మొదటి నుంచి కాంగ్రెస్ వచ్చిన బీజేపీ రష్యాతో మైత్రి చెడలేము, కానీ అమెరికాతో చాలాసార్లు చేతులు కాల్చుకున్నాము. చక్రి మనం చాలాసార్లు చేతులు కాల్చుకున్నాం. వాజ్పేయి ఉన్నప్పుడు కూడా అమెరికాతో ఎక్కువ స్నేహం చెప్తే వాళ్ళు చేసి పని చేసాడు. ఇందిరాగాంధీ కూడా ఒకసారి అమెరికాతో ఎక్కువ స్నేహం చేస్తే నిక్సన్ ఏమన్నాడు, బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాకిస్తాన్తో యుద్ధం చేస్తే దాని మీద ఆయన కామెంట్ చేస్తే ఇందిరాగాంధీ గట్టిగా ఎదుర్కొన్నారు అన్నాడు. కళ్ళలోకి చూసుకుంటే నిక్సన్ ఏమన్నది, మీరు మాకు మంచి మిత్రులే కావచ్చు, కానీ మాకు సలహా ఇచ్చేంత లేదు, మాకు మీరు మా విదేశాంగ వ్యవహారాలు మీరు జోక్యం చేసుకోకపోమన్నది. అంటే ధీటైన జవాబు. అంటే రామారావు గారు, ఇక్కడ అమెరికాకి ఒక ట్రంప్ ఒక్కడే అధ్యక్షుడు కాదు, ఏ అధ్యక్షుడున్నా కూడా అమెరికా తోటి ఎప్పుడైనా కూడా మనకు వేరేమే అంటారు. ఎప్పుడైనా మంచి సంబంధాలు ఇవ్వంటారు. కాదు ఇప్పుడు గోడ మీద పిల్లి నమ్మదగ్గ మిత్రువు కాదు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎప్పుడు వచ్చినా అమెరికా ఖచ్చితంగా వాళ్ళకే మద్దతు చేసింది, ఆయుధాలు సప్లై చేసింది, డబ్బు ఇచ్చింది కదా. వాళ్ళను ఆఫ్ఘనిస్తాన్ లో 30 ఏళ్ళు రాజ్యం చేయడానికి, ఆఫ్ఘనిస్తాన్ చేయడానికి పాకిస్తాన్ వాడుకున్నది, ఆయుధాల పరంగా వాడుకుంది, పాకిస్తాన్ భూభాగంగా వాడుకున్నది. ఇప్పుడు ఇరాన్ తో యుద్ధం చేస్తుంది కదా మొదటిదాకా మనకు మన ఇజ్రాయెల్, దానికి కూడా వైమానిక స్థావరాలు వాడుకోవడానికి పాకిస్తాన్ తో ఒప్పందం కుదిరించుకున్నది. ఇరాన్ దెబ్బతీయాలంటే ఇంత దూరం నుంచి కాకుండా మన పాకిస్తాన్ భూభాగంలో వైమానిక స్థావరాలు కావాలని చెప్పి చేసే ప్రయత్నం చేసింది. అంతేందుకు చైనా కూడా ఆ ప్రయత్నం చేసిన, మనకు అమెరికా చేసిన ద్రోహం చైనా చేయలేదు. 62 యుద్ధం తర్వాత మనకు చాలా సార్లు భూభాగంలో కొంత అటు కావచ్చు. ఇవాళ మనకు చైనాతో నెత్త సంబంధాలు బయలుపడే చెప్పి మనకు 3 వాణిజ్య మార్గాలు తెరుచుకున్నాం ఆఫ్టర్ కరోనా. ఏది సింధు మన సిక్కిం నుంచి ఒకటి, ఉత్తరాఖండ్ నుంచి ఒకటి, మనకు హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒకటి వాణిజ్యం మళ్ళీపోతాయి. మనకి ఏదైతే మానస సరోవర్ దేవాలయం తలుపులు తెలుసుకున్నాయి. ఇవాళ మనం వస్తున్నాం. అట్లాగే డైరెక్ట్ విమానాలు కూడా మనం చైనాకు పంపడానికి డైరెక్ట్ ఇదివరకు వేరే దేశానికి పోయి పోవాల్సి ఉండే. చైనా టు ఇండియా మధ్య డైరెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభం కాబట్టి వచ్చే నెలలో అవతల నెలలో. అంతేని నేనేమంటున్నా అంటే శత్రువుని దెబ్బతీయడానికి మన మోడీ గారి విదేశాంగ విధానం ఇప్పుడు ఎంత బాగా పనికొచ్చిందంటే, రష్యా ఇండియా చైనా మైత్రి మొన్నటి షాంఘై కోఆపరేటివ్ మన మీటింగ్ ఏదైతే ఉందో అది బాగా పనికొచ్చింది. అమెరికా వాళ్ళు ఇప్పుడు అమెరికా ముఖ్యంగా అధ్యక్షుడికి అడగడుతున్నాడు, ఐకి గంభీరంగా ఉన్నా కూడా రేపు వాళ్ళ వాణిజ్యం నష్టపోతుంది. మనం నిలిచి గెలుస్తాం ఎప్పుడైనా కూడా, సమస్య లేదు. అమెరికా మనకు చెడు చేయాలని చూసినా కూడా భారత్కి అయితే ప్లస్ అవుతుంది. బండారు రామారావు గారు, కొన్నిట్లలో నష్టం అవుతుంది, మనం మొదలు మరించాల్సి వస్తుంది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, మనం ఇక్కడ నుంచి ఎగుమతులు చేసే వస్తువులు ఉన్నాయి, రొయ్యల ఎగుమతిలో మనం నష్టపోతాం. ఎందుకంటే రొయ్యల మీద 50% సుంకం వేస్తే మన ఉభయ గోదావరి జిల్లాలో రొయ్యలు ఇప్పుడు అంతా సప్లై అంతా, నాకు మిత్రులు ఉన్నారు, నేను రొయ్యలు అసలు పండించడం, రొయ్యలు మంచినీటి చెరువులో పండించడానికి మందు చివరికి ప్యాకింగ్ వరకు జానకిరామరాజు గారు మిత్రులు మొత్తం అన్ని చూపించాను. అంటే చాలా వరకు పైకి మన ప్యాకింగ్ చేతితో ముట్టుకోకుండా ప్యాకింగ్ పంపుతున్నారు, వాళ్ళకి అమెరికా పంపుతున్నారు. అందులో చాలా నష్టం అవుతుంది మనకు. కానీ తాత్కాలికంగానే మనం ఏం చేస్తాం, మార్కెట్ వేరే చూసుకుంటాం. అమెరికా తీసుకుపోతే ఇంకో దగ్గర పంపుతాం. అంతేకాని ఆ టైం బౌండ్ లో కూడా కొంత నష్టమై ఉంటుంది. కానీ కొన్నిట్లలో నష్టం కాదు మనకు. ఇప్పటికి కూడా మనకు పారాసిటమాల్ గోళీ ₹1 వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం.